గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకొక 4 కంపెనీలు మార్చి రిజల్ట్స్ వచ్చేసినాయి యాన్యువల్. అవన్నిట్లో ఏవైతే లో ప్రైస్ నుంచి మనం చూస్తున్నామో అవి ఇప్పుడు ఈరోజు ఇంకొక స్క్రిప్ట్ ఉంది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్. మళ్ళీ స్క్రీనర్లోకి వెళ్ళాలి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఎంటర్ చేయాలి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వచ్చి 153లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే 45 కోట్లు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే ఈ సంవత్సరం 150 కోట్లు, 416, అంటే నియర్లీ 4 టైమ్స్, 416 అంటే 4 టైమ్స్ ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే 105 crores ఎక్స్ట్రా. అది తర్వాత బ్యాలెన్స్ షీట్కి వస్తే 185 కోట్లు షేర్ క్యాపిటల్, 298 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి -8, ROCE వచ్చి 16%, ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి కొంచెం తక్కువ ఉంది, 41.48, FIIలు 10.73, పబ్లిక్ దగ్గర 47.78. ఇక పీర్స్ వచ్చేటప్పటికి ఇది లిక్కర్ కంపెనీ అనమాట. బ్రేవరీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్కహాలిక్ డిపార్ట్మెంట్కి వస్తుంది సెక్టార్. ఇక తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ యూటర్న్ తీసుకుంటుంది, మళ్ళీ V షేప్లో తీసుకుంటుంది, పెరగటం మొదలుపెట్టింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో మనకి బ్రాండ్స్, మ్యాన్షన్ హౌస్ బ్రాండీ అనమాట. ఇది బ్రాండీలో అనమాట. కాక్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి అనమాట వీళ్ళవి. సిగ్నేచర్ కాక్టైల్స్ ఇవన్నీ వాళ్ళ బ్రాండ్లు. పింక్ మీ, గ్రీన్ హౌస్, చిల్లీ బ్యాంగ్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ మనం చూడాలి, అంతే సింపుల్ ఏం లేదు. ఈ బ్రాండీలో రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఐడియా ఉంది. ఇవన్నీ కొంచెం బాగా మూమెంట్ ఉండేటటువంటివి తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఈ తర్వాత వీటిలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిస్టిలరీ, ఎక్స్పోర్ట్స్, మ్యాన్షన్ హౌస్ మెయిన్, కొరియర్ నెపోలియన్ బ్రాండీలో రకాలు ఏవైతే ఉన్నాయో అరోమా, ఫ్లేవరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టైమెక్స్ గ్రూప్. సెకండ్ వన్ వచ్చి టైమెక్స్ గ్రూప్. మళ్ళీ స్క్రీనర్లోకి వెళ్ళాలి. టైమెక్స్ గ్రూప్ ఎంటర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ఇది ఎప్పుడు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ప్రాఫిట్ ఉండేది. ఈ సంవత్సరం 47 కోట్లు రావడం జరిగింది. దీంట్లో కూడా ఈ సంవత్సరం ఆపరేటింగ్ ప్రాఫిట్ రావడం జరిగింది. టైమెక్స్ గ్రూప్లో 47 crores ప్రాఫిట్ చూపిస్తుంది. 10 కోట్లు షేర్ క్యాపిటల్, 50 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి 1, ROCE వచ్చి 48% ROCE, ప్రమోటర్ స్టేక్ వచ్చి 74.93 అనమాట. మ్యాక్సిమం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర మొత్తం ఉంది 74.93, FIIలు 0.37, DIL 0.01, పబ్లిక్ వచ్చి 24.69. తర్వాత పీర్స్ వచ్చేటప్పటికి టైమెక్స్ గ్రూప్ క్లాక్స్ అనమాట, వాచీలు అదనమాట. ఆ సెక్టారు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కిందకి ఈ సెక్టార్ వస్తుంది. ఎనాలిసిస్ చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ యూటర్న్ తీసుకుంటుంది, మళ్ళీ V షేప్ వస్తుంది, యూటర్న్ తీసుకుంటుంది. టైమెక్స్ గ్రూప్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే టైమెక్స్ వాచెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము జెంట్స్వి, లేడీస్వి, పిల్లలవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంటుంది. మనము అన్నీ అనమాట. ఇక అవి జనరల్గా ఇది సింపుల్గా వాచెస్లో మోడల్స్. టైమెక్స్ గ్రూపు ఈ షేర్ వచ్చి 157 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చి గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్. మనం అన్ని సెక్టార్లు ఉంటాయి, మనం ప్రైస్ చూస్తున్నాం, లో ప్రైస్ నుంచి హై ప్రైస్. కాబట్టి ఏ సెక్టార్తో పని లేదు, అది వాల్యూ ఉందా లేదా అనేదే ముఖ్యం మనకి. ఆ వాల్యూ ఉంది అంటే పెరుగుతుంది అని అర్థం, కొనుక్కోవాలి. గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ దీన్ని GSFC అంటారు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ 891 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 1293 కోట్లు రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 80 కోట్లు షేర్ క్యాపిటల్ అయితే 11,884 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి 775, ఓకే, 13% ROCEలో ఉంది, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ కొంచెం తక్కువ ఉంది, 37.84లో ఉంది. FIIలు 21.36, DIL 2.14, గవర్నమెంట్ 5.65, పబ్లిక్ వచ్చి 33.01. పీర్స్ వచ్చేటప్పటికి ఫర్టిలైజర్ సెక్టారు. ఎనాలిసిస్ ఓకే చూసుకోవాలి. చార్ట్ వచ్చేటప్పటికి యూటర్న్ తీసుకుంది, మళ్ళీ కొంచెం V షేప్ తీసుకుంది, మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉందో
ఇది ఫర్టిలైజర్ సెక్టార్ కిందకి వస్తుంది. ఈ వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ వెబ్సైట్లో మనం చెక్ చేసినట్టయితే ఫర్టిలైజర్ సంబంధించిన ఏవైతే వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి అనమాట. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మేజరు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అదరు, వాటర్ సొల్యూషన్, డిఅమోనియా, ఫాస్ఫేట్సు, పొటాషు, ఇవి అనమాట. ఇవి మీరు చూసినట్టయితే వాళ్ళ యొక్క బ్రాండ్లు, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజర్ సంబంధించింది ఎక్కువ శాతం సల్ఫర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్లాంట్ టిష్యూ కల్చరు, మైక్రో న్యూట్రియంట్స్, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఓకే, ఇది గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. తర్వాత 4th వన్ వచ్చి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్. మళ్ళీ నేను స్క్రీనర్కి వెళ్తున్నా. స్క్రీనర్లోకి వెళ్ళి ఇక్కడ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ చేయాలి. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్. ఈ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో 162లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి పోయిన సంవత్సరం 126 కోట్లు వస్తే ఈ సంవత్సరం 726 కోట్లు వచ్చింది. 12/5 60, 12/6 600 టైమ్స్ అనమాట. 6%, 6 టైమ్స్ 600% నియర్లీ 126కి 726 కోట్లు ప్రాఫిట్ అండ్ లాస్ రావడం జరిగింది. అయితే అదర్ ఇన్కమ్ రావడం జరిగింది ఈ సంవత్సరం. అందుకని వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ నెట్ ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తుంది. అయిన తర్వాత షేర్ క్యాపిటల్ వచ్చి 150 కోట్లు, రిజర్వ్లు వచ్చి 2206 కోట్లు. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి -75, ఆర్ఓసి వచ్చి 10%, ఇన్వెస్టర్స్ వచ్చి 54.58 ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఏలు 3.19, డిఐఏలు వచ్చి 2.07, పబ్లిక్ వచ్చి 40.14. పీర్స్ వచ్చి ఇది కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటిది వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్. తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ వి షేప్ టర్న్ తీసుకుంది, ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుంది. అందుకని యూటర్న్ తీసుకొని మళ్ళీ లోకి వచ్చినాక వి షేప్ తీసుకున్నప్పుడు మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ యొక్క వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో రోడ్డు, వాటర్ అనమాట వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఉంటుంది. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే వీళ్ళన్నీ ఎన్హెచ్ఏఎల్ ఎక్కువ ఉంటాయి. ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇక్కడిక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి. ఎన్హెచ్ఏఎల్ ఎక్కువ శాతం 4 లేన్లు, 6 లేన్స్లు, తర్వాత అవి వీళ్ళ యొక్క అనమాట. ఎన్హెచ్ఏ నేషనల్ హైవే 6, 24, 73, 73A, 45A ఇవి అనమాట వాళ్ళ నేషనల్ హైవే వీళ్ళు. అందుకని వెల్స్పన్ ఎంటర్ప్రైజ్ ఇది సింపుల్గా మనము చూడవలసింది. మనం ఏం చూడాలి అంటే ఏదైనా ఆ స్క్రిప్ట్ ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్ చూడాలి, తర్వాత దానికి ఏదైనా న్యూస్ ఉందేమో చూడాలి, అది ఎందుకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందో అది చూడాలి, అది ప్రోడక్ట్ ఏం చేస్తుందో చూడాలి. అంటే ఇది రియల్ ఎస్టేటా, ఫార్మానా, ఎడ్యుకేషనా, కన్జ్యూమర్ గుడ్సా, కన్జ్యూమర్ డ్యూరబుల్సా, అట్లా చూడాలి. చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది షేర్ అనేది మనం ఐడియాతోటి అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది. ఓకే, ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. రెండోది ఇది ఏదైతే ఉందో ఇలాంటివే మీరు ఏ షేర్ అయినా తీసుకోండి, ఏ స్క్రిప్ట్ అయినా తీసుకోండి, మీకు ఏదైనా ఐడియా ఉంది అంటే అవి తీసుకోండి, లేదు అంటే ఇవి తీసుకొని ఫాలో అయ్యి వీటిని ఒక లిస్టు రాసుకొని యూటర్న్ తీసుకుందా, వి షేప్లో తీసుకుందా. ఇది బిగినర్స్, లెర్నర్స్కి ఉపయోగపడేటటువంటి కంటెంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.